హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ హెయిర్ అయితే చూస్తున్నారు కదండి. ఈ హెయిర్ ఎంత ఫ్రిజ్గా ఉందో, ఆఫ్టర్ హెయిర్ చూసారా ఎలా ఉందో. నేను ట్రీట్మెంట్ కానీ లేకపోతే బ్లో డ్రై, హెయిర్ స్పాస్, హెయిర్ నానోప్లాస్టియా, బోటాక్స్ ఇవేమీ కాదు. ఇది ఒక షాంపూతో చేస్తేనే తినకి హెయిర్ ఇంత మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ప్రొఫెషనల్ షాంపూస్ ఏంటి అంటే పర్టికులర్ హెయిర్స్ కోసం డిజైన్ చేసినవి ఉంటాయండి. నార్మల్ షాంపూస్ ఏంటి అంటే అన్నిటికీ కలిపి ఒకటే షాంపూ అన్నది ఉంటుంది. ఇవి అలా ఉండవు. ఇది వెల్లా బ్రాండ్ అల్టిమేట్ రిపేర్ అనమాట. అండ్ మీరు వేరే బ్రాండ్కి వెళ్తే దాంట్లో కూడా ఇలాంటి రిపేర్ బేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ లోరియల్లో అయితే అబ్సల్యూట్ రిపేర్, దీంట్లో అయితే అల్టిమేట్ రిపేర్ అనమాట. ఇవి ఏంటి అంటే డ్రై, డ్యామేజ్, ఫ్రీజినెస్ని కంట్రోల్ చేస్తాయి. ఎలాంటి కెమికల్ డ్యామేజ్ అయినా కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఈ షాంపూస్ పర్టికులర్గా. అందుకనే ప్రొఫెషనల్ షాంపూస్ మనకి పర్టికులర్ హెయిర్ కోసం డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ షాంపూలో ఏంటి అంటే షాంపూ, కండిషనర్, మాస్క్, సీరం వచ్చింది. ఇది ఫుల్ సెట్. పర్టికులర్ మాస్క్ అండ్ కండిషనర్‌కి డిఫరెన్స్ ఏముంటుంది అంటే 2 డిఫరెన్స్ అయితే ఉందండి. కండిషనర్ వచ్చి కొంచెం థిన్ హెయిర్ ఉన్నోళ్ళు, వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటది. మాస్క్ వచ్చి కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్రీజీ ఎక్కువగా ఉన్న వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటది. వాళ్ళకి కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు 3 వాషెస్ చేస్తే 2 వాషెస్‌కే మనం సజెస్ట్ చేస్తాం మాస్క్ అన్నది. కండిషనర్ ఎవ్రీ వాష్‌కి యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. బాగా ఫ్రిజ్ ఉన్న వాళ్ళు కండిషనర్ ప్లస్ మాస్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక వాష్‌కి మాస్క్ పెడితే ఇంకో వాష్‌కి కండిషనర్ పెట్టాల్సి ఉంటుంది. అలా యూజ్ చేయాలి. షాంపూ అయితే మాత్రం అండి రబ్ చేయకూడదు ఎప్పుడు కూడా. చాలామందికి ఉన్న అలవాటు ఏంటి అంటే రబ్ చేస్తుంటారు. ఈ వీడియోలో మీరు నోటీస్ చేస్తే జెంటిల్‌గా మసాజ్ చేస్తున్నారు చూసారా. అండ్ మాస్క్ అప్లికేషన్ ఆల్సో డౌన్వర్డ్స్‌కే మనం అప్లై చేయాలి. ఇది కూడా రబ్ చేయొద్దు. ట్యాంగిల్స్ రిమూవ్ ఈ టైంలోనే చేసుకుంటేనే మీకు రిజల్ట్ ఉంటుంది. స్ప్రే కోసం చెప్పా కదా, స్ప్రే జస్ట్ ఇలా 4 పంప్స్ ఎనఫ్ అండి. 4 పంప్స్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు ఎలాంటి హెయిర్‌కైనా, ఎంత వాల్యూమ్ ఉన్న హెయిర్‌కైనా. ఇదైతే బ్లో డ్రై కూడా చేయకోకుండా ఆ రిజల్ట్ వచ్చిందండి. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఏదైనా ప్రొఫెషనల్ షాంపూస్ కోసం మీకు డౌట్స్ ఉంటే.